నీ పేరేందమ్మా? అమూల్య. అమూల్య. నీ పేరు? సుమా. అమూల్య సుమాని అక్క బాగున్నారా అనాల, నా కోసం ప్రార్థన చేయండి అనాలి. అని చివర్లో అక్క ఒకవేళ ఏదన్నా అప్పుడప్పుడు ఏమైనా సీరియల్ వస్తున్నాయి చూడబాక అక్క అని అనాల. ఎవరిని? అమూల్య సుమాని అనాలి. అక్క దయచేసి మనం సీరియల్ చూడకూడదు, సినిమాలు చూడకూడదు, యూట్యూబ్లో రకరకాల వస్తున్నాయి, ఇవన్నీ మనం చూడకూడదు అక్క అని అమూల్య సుమాతోటి చెప్పాలి. అవునా? అనాలి, చెప్పాలా, తప్పేం లేదు. అంటే చూస్తున్నావని కాదంటుంది, ఒకవేళ చూసి పాపం చేస్తావేమో అంటే నిన్ను ముందుగానే ఏం చేస్తుంది? నువ్వు మంచి స్నేహితురాలు కనుక ఆ అమ్మాయికి, అందుకని నీకు ముందుగా చెబుతుంది, అమ్మా మనం అలాంటివి చూసి పాపములు ఇరుక్కుపోతాం, దేవునికి దూరం అయిపోతాం, వాడు మన దగ్గరికి వస్తాడు, వాడు మన దగ్గరికి రావాలంటే వాటిని మనం అవాయిడ్ ఏం చేయాలా? ఒకవేళ గబక్కన వచ్చి మీ చుట్టాలు వచ్చి ఆన్ చేస్తారేమో, ఆన్ చేసినప్పుడు కూడా చెప్పాలా, అక్క ఏమనుకోబాకండి నేను చూడను కదా, మీకు కావాల్సినవన్నీ తెచ్చి పెడతానని చెప్పాలా చుట్టాలకు కూడా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు పక్కన వాళ్ళు ఏం చేయాలి? రేపటి నుంచి గద్దిస్తారా? మరి ఏం మాట్లాడరు. ఎవరొస్తున్నారా పక్కన ఎవరైనా ఏదైనా? నేను ఒకరోజు వెళ్ళాను హౌస్ విజిట్, దాన్ని ఏమంటారు? ఒక ఆమె మాత్రం బైబిల్ చదువుకుంటా ప్రార్థన చేస్తూ ఏడుస్తుంది, ప్రభువా నా భర్తను మార్చు, ప్రభువా నా కొడుకును మార్చు, ప్రభువా నా కూతురును మార్చు, ప్రభువా నా మనవడు పెరిగాడు, చెట్టు అంత అయ్యాడు, వీడు ఏదో నీకు పని చేస్తా, నీకు ఇష్టడుగా బతుకుతాడు అనుకున్నా, వీడు అందరి మీద ఎగబడుతున్నాడయ్యా, వీడు మార్చు అని ఏడ్చి 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 తల మీద ముసుకేసుకొని ఏమేసుకొని ముసుకేసుకోకుండా ముసుకేసుకున్నారో లేదో చూసుకోండి ఒకసారి. ఉపవాసాలు ఉండి కన్నీళ్ళు విడిచి దుఃఖించి ఒంట్లో ఉండ బలం అంతా పోతుంది. అర్థమైందా? దేవుడు శక్తితో ఆయన శక్తితో బతకటమే. ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరైనా శరీర సంబంధమైన శక్తి లేదు ఎవరి దగ్గర, ఆత్మ సంబంధమైన శక్తితో బ్రతుకుతున్నారు. ఇది వాస్తవం. ఈనాడు చాలా జాగ్రత్తగా ఎంత ప్రయాసపడుతున్నారో, ఎంత వేడుస్తున్నారో, సంఘము రేపు ఎత్తబడాలని, దేవుని దగ్గర ఉండాలని. కాబట్టి మీ పక్కన వాళ్ళని రేపటి నుంచి ఏం చేస్తారు? ఇప్పుడు చెప్పరేంటి? సూర్యన్న పక్కన కూర్చుంది మాధవ్, సూర్యన్న మాధవ్ అని ఏమనంటే, మాధవ్ అన్న బాగున్నావా అనాలా, అమ్మాయి బాగుందా, నీ కొడుకు బాగున్నాడా అనాలా. అన్న బాగున్నారు, కానీ అప్పుడప్పుడు నువ్వు బస్సులో నువ్వు హైదరాబాద్కి వెళ్ళినప్పుడు వాళ్ళు టీవీ ఆన్ చేసినప్పుడు చూస్తున్నావా, ఫోన్ చూడలేదా అని అడగాల. బస్సులో టీవీ ఆన్ చేస్తారు లేదా? ఏం మాట్లాడలేదు. నేను బెంగళూరు వెళ్ళానండి, టీవీ పెడతాడు పాటలు, గట్టిగా ముసుకేస్తా, నా చెవుల్లోకి చిన్న కచ్చిప్ ఉంది. ఏముంది నా దగ్గర? ఏముంది? ఈ కచ్చిప్ ఉంది. ఖర్చు మీద ఏం చేస్తాను తెలుసా? ఇక్కడ చూడండి, మామూలు గట్టనం చూడండి కచ్చిప్ ఉందా, ఇక్కడ గడేస్తా. ముక్కులకి చూడవు, ఇంకా కాసేపు ఆగితే కళ్ళు కూడా చూడవు, చెవులు వినవు, ప్రశాంతంగా ప్రభువా నీకు వందనాలు, నేను బెంగళూరులో బస్సులో వెళ్తున్నాను, రేపు ప్రభు బల్ల ఆరాధన ఇయ్యాల. కాబట్టి ఆనాడు పౌలు గారిని ఓడలో వెళ్తున్నప్పుడు 13 రాత్రులు పగల్లో వారికి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అవపడలేదు. అయినా పౌలు గారు పడవలో ఉండి ప్రార్థన చేస్తే దేవదూతను పంపించి ఆ పౌలు గారితో పాటు ఉన్న అందరిని కాపాడినట్టు, ప్రభువా ఈ రాత్రి ఈ సినిమా పాటలు పెట్టి వీడు ఊరేగెత్తున్నాడు, 120, 140 దొక్కుతున్నాడు స్పీడు, గుంతలో వేస్తాడో, లోయలో వేస్తాడో, సముద్రంలో వేస్తాడో, బ్రిడ్జి మీద కింద వేస్తాడో తెలియదయ్యా.
ఆ డ్రైవర్ని నీ స్వాధీనంలో ఉంచుకో ప్రభువా. వాడు ఒకవేళ మందు తాగినా సరే మందు తాగినట్టుగా డ్రైవింగ్ చేసేట్టు చేయి ప్రభువా. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా, చాలా లెక్క తిరగాలని ఉందయ్యా అని చెప్పి అలాగ ప్రార్థన చేస్తూ 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 అలాగా నిద్రపోతా. మంచి కల వస్తుంది. చప్పట్లు కొట్టు గట్టిగా. హల్లెలూయా. ఇది అనుభవం చెప్పా. ఇక నువ్వు నేర్చుకుంటావో లేకపోతే కట్టుకుంటావో, సూదిలో ఏది పెట్టుకుంటావో నీ ఇష్టం. ఇక చెవుల్లో ఏం పెట్టాలా? వినపడకూడదు, తర్వాత తీస్తాం. ఈ యేసే మాటలకు పెట్టాలి చెవు. ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడు చెవితో మంచి మాటలేను, చెడ్డ మాటలు ఏం చేయాలా? అది మరి మీరు కూడా ఏం చేయాలా? మరి బస్సులో వెళ్ళాలి కదా. సూరి బస్సు ఎక్కాలా వద్దా? నేను వెళ్ళాలంటే ఎక్కాలా? ఆ పాటలు నేను చూసుకోకుండా కళ్ళకేం కట్టుకున్నాను, గంత కట్టేశాను, చెవులకి వినపడకుండా కచ్చిప్పు కట్టేశాను. ఫినిష్.